వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజుల సెలబ్రేషన్స్ నిరుద్యోగులకు ఏదైతే ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో చేసే ప్రక్రియలో వెళ్తూ ఉంది. ఇప్పుడైతే మనకైతే గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ అయితే మనతో అయితే ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఎలా ఉంది? ఇప్పుడైతే బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంది? నిరుద్యోగులతో కూడా మాట్లాడారు. వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అంటే వాస్తవంగా ఈరోజు భగత్ సింగ్, షాయద్, రాజగురు, సుఖ్దేవ్ వారి అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీలో వారికి నివాళులు అర్పించే క్రమంలో నేను క్యాంపస్కి వచ్చాను. ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు, కానీ చదవాలిగా ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా. ఏ అమరుల త్యాగాల ఫలితంగా భారత స్వతంత్ర ఉద్యమ ఫలాల్ని మనం అనుభవిస్తూ ఉన్నామో, ఏ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వారికి స్మృతి అందజేసే క్రమంలో పుస్తకాలే మన ఆయుధాలు. కాబట్టి ఆ పుస్తకాల ఆయుధాలను ఉపయోగించుకొని జ్ఞాన ప్రపంచాన్ని నిర్మించాలి. ఈ జ్ఞాన ప్రపంచమే ప్రపంచంలో మనల్ని గొప్ప ఒక ఛాంపియన్గా, ఒక సూపర్ పవర్గా నిర్మిస్తున్న ఉద్దేశంతో ఈరోజు ఆ ప్రోగ్రాం తీసుకొచ్చాం. ప్రధానంగా తెలంగాణ అంశాలను పరిచయం చేసే క్రమంలో తెలంగాణ భౌగోళిక అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఈరోజు విద్యార్థులకు అందజేస్తాం. ఇది ప్రధానంగా అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ భారతదేశ స్వతంత్ర ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ దేశంగానే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అది ఒక చదువుల దేశంగా, ఒక చదువుల రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకున్నాం. భవిష్యత్తులో కూడా గ్రంథాలయ అభివృద్ధి వైపు ఒక పెద్ద సుదీర్ఘమైన ప్రణాళిక ఉంది. ప్రతి ఇంటికి పుస్తకాలు చేరే విధంగా, ప్రతి ఇంటిలోని మనిషి గ్రంథాలయానికి వచ్చే విధంగా మేము కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు తెలంగాణ ఏదైతుందో అది చదువుల తెలంగాణ, జ్ఞాన తెలంగాణ మలిచే క్రమంలో మా కృషిని మేము కొనసాగిస్తాం. ఎట్లా సార్, గత ప్రభుత్వాలు కూడా నిరుద్యోగుల పక్షాన చాలా లోటుపాట్లు అయితే చేసింది. అంటే పేపర్ లీకేజ్ కానీ ఇంకా వేరే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోబోతోంది? ఇప్పుడైతే ఎగ్జామ్స్ అంటే గ్రూప్స్ కానీ ఎగ్జామ్ షెడ్యూల్స్ కానీ వీటిపైన అంటే వాస్తవంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఎందుకు ప్రత్యేక రాష్ట్రం అంటే ఇది ముల్కీ ఉద్యమ పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం. ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం. కాబట్టి ఉద్యోగాలు ఏర్పడకుండా తెలంగాణ ఏర్పడడంలో అర్ధరహితం. కాబట్టి దశాబ్ద కాలంగా అనేక ఉద్యోగ అవకాశాలప్పుడు కూడా గత పాలక వర్గాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేశాయి. మేము దాన్ని గమనించాం. ఏదైతే పిఆర్సీ, పేర్ రివిజన్ కమిటీ లేదా బిస్వాల్ కమిటీ 1,94,000 ఉద్యోగాల ఖాళీలను ప్రకటించింది. వాటి ఆధారంగానే 2 లక్షల ఉద్యోగాలను మేము భవిష్యత్తులో నిర్మించబోతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందరికీ అందజేసే క్రమంలో, అర్హులకు అందజేసే క్రమంలో ఇస్తూనే స్కిల్స్ యూనివర్సిటీ మీద మేము ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. కానీ ఇది ప్రపంచం అంతా కూడా హ్యూమన్ స్కిల్స్ని ఉపయోగించి క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుణాత్మకమైన జీవితానికి వైపు తీసుకుపోతూ ఉన్నది. కాబట్టి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మేము పూర్తి చేస్తూనే మరొకవైపు నైపుణ్యాలను యువతలో ప్రోత్సహించి ఆ నైపుణ్యాల ఆధారితగా యువతకి మేము ఎక్కువగా ఉపాధి అవకాశాల దిశగా పోతున్నాం. భవిష్యత్తులో మా ఆచరణ ఏదైతుందో తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మాకున్న కమిట్మెంట్ ఏదైతుందో అది మీరు అందరూ చూడబోతూ ఉన్నారు. కాబట్టి మీ ద్వారా ఒక మంచి ఆలోచన కోసం నాతోటి మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారు. నేను విద్యార్థులకు, నిరుద్యోగులకి, యువతకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే తెలంగాణ, రాబోయే భారతదేశము మన ఆశయాలకు అనుగుణంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మా కృషి ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. చూసుకున్నట్లయితే ఏదైతే పుస్తకాలని ఆయుధాలను అయితే చేతబట్టుకొని నిరుద్యోగ యువత ఉన్నారో, మీరు ఈ పుస్తకాలే మీ ఆయుధాలు. ఏ గవర్నమెంట్ ఏదైనా కానీ ఈ పుస్తకాలు చదివి మీరు పోరాటం చేయాలని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అనిల్, ఉస్మానియా యూనివర్సిటీ.